అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం టాగోర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదామా? గోరా వినయ్లు వచ్చారని నౌకర్ చెప్పగానే సుచరిత అదిరిపడి వెళ్ళిపోవాలని లేచింది. కానీ పరీష్బాబు ఆమెను ఆపి, ఎక్కడికి వెళ్తావు రాధా? మన గోరా వినయ్లే కదా వచ్చింది అన్నాడు. కంగారుగా సుచరిత కూర్చుంది. హరాన్ వ్యాసం విసుగెత్తిస్తుందేమో, దానికి ఆటంకం కలిగించినందుకు ఆమె మనసు స్థిమితపడింది. తిరిగి గోరాను చూచే అవకాశం వచ్చేసరికి ఉద్రిక్తురాలైంది. గాని హరాన్ ఉండగా వచ్చినందుకు సిగ్గు, కలతా చెందింది. తిరిగి పోట్లాడుకుంటారని భయమో మరేమిటో చెప్పడం కష్టం. గోరా పేరెత్తేసరికి హరాన్కి కోపం వచ్చింది. గోరా నమస్కరిస్తే తిరిగి సరిగ్గా నమస్కరించలేదు. మాట్లాడకుండా ముఖం ముడుచుకుని కూర్చున్నాడు. ఇక గోరా హరాన్ కనిపించేసరికి అతనిలోని కలహ ప్రవృత్తి రేకెత్తింది. మరలా వరదసుందరి ముగ్గురు కూతుళ్లను తీసుకుని బంధుమిత్రులను చూడటానికి వెళ్ళింది. పరేష్ బాబు వెళ్ళి వారిని ఇంటికి తీసుకురావాలి. గోరా వినయ్ల రాక వల్ల ఆయన బయలుదేరడం ఆలస్యమైంది. ఇక ఆలసించడానికి వీల్లేక అతిథులతో మాట్లాడుతూ ఉండమని హరాన్ సుచరితలకు చెప్పి పరేష్ బాబు వెళ్ళాడు. సంకుల సమరం ప్రారంభమైంది. ఈ క్రింది విషయమై తీవ్ర చర్చ జరిగింది. కలకత్తా సమీపంలో బ్రౌన్లో అనే జిల్లా మ్యాజిస్ట్రేట్ ఉన్నాడు. ఢాకాలో అతనికి పరేష్ బాబుకు స్నేహమైంది. పరేష్ బాబు భార్యాపిల్లల్ని జనానాలో అట్టిపెట్టకపోవడం వల్ల ఆ మ్యాజిస్ట్రేట్ దంపతులకు అతనంటే గౌరవభావం ఏర్పడింది. ఇటీవల వరదసుందరి ఇంగ్లీషు సాహిత్యంలో, కవిత్వంలో తన కుమార్తెల ప్రతిభను వారి దగ్గర పొగడసాగింది. దానిమీద ఈ సంవత్సరం లెఫ్టినెంట్ గవర్నర్ దంపతులు తిరునాళ్లకు వస్తున్నారు. కాబట్టి పరేష్ బాబు కుమార్తెలు చిన్న ఇంగ్లీష్ నాటకం వారి ముందు ఆడితే బాగుంటుందని ఆవిడ సూచించింది. ఈ సూచనలను వరదసుందరి వెంటనే అంగీకరించింది. ఇవాళ ఆ నాటకం రిహార్సల్కు కుమార్తెలను ఒక మిత్రుని ఇంటికి తీసుకువెళ్ళింది. తిరునాళ్లకు వస్తారా అని అడిగితే అనవసర ఉద్రేకంతో రాను అని చెప్పాడు గోర. ఇంగ్లీష్ వాళ్ల మీద, బెంగాలీ వాళ్ల మీద, భారతదేశంలో వీరిద్దరి మధ్య సాంఘిక సంబంధాల మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. హరాన్, అదంతా మనవాళ్ల తప్పే, దుర్లవాట్లు, మూఢ విశ్వాసాలు అనేక ఉండి మనకు విలువ లేకుండా పోతోంది అన్నాడు. అదే నిజమైతే మనమెంత అనర్హులమైనా ఇంగ్లీష్ వారికి బానిసత్వం చేయడం సిగ్గుచేటు అన్నాడు గోర. నిజంగా అర్హులైన వారిని ఇంగ్లీష్ వారు అమితంగా గౌరవిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు మన ఈ మిత్రులే అన్నాడు హరాన్. కొంతమందిని గౌరవించే విధానం తదితరుల అవమానాన్ని ఇనుమడింపజేస్తుంది. నా దృష్టిలో ఆ గౌరవం కూడా అవమానమే అన్నాడు గోర. హరాన్కి కోపం ముంచెత్తింది. గోర అతన్ని పురికొల్పి, ఉసిగొల్పి దాసోహమనేటట్టు చేసుకున్నాడు. చర్చలు ఈ విధంగా సాగుతుంటే విసనకర్ర చాటు నుంచి సుచరిత గోరాకేసి తేరిపార చూడసాగింది. ఆమె వింటున్న మాటలు ఆమె మనసులో హత్తుకోలేదు. కానీ గోరాకేసి తేరిపార చూస్తున్నాననే పరిజ్ఞానం ఉంటే సిగ్గుపడేదే. కానీ పూర్తిగా తనను తానే మర్చిపోయింది. గోరా ఆమెకెదురుగా బల్లమీద ఆనుకుని బలీయమైన చేతులు ముందుకు చాచి కూర్చున్నాడు. దీపపు కాంతి అతని విశాల ధవళ పాలం మీద పడింది. మధ్య మధ్య అసహ్యభావంతో నవ్వుతూ, కోపంతో ముఖం చిట్లించుకుంటూ చర్చ సాగించాడు గోర. అతని ముఖ కవళికలలో ఒక విధమైన హుందాతనం ఉంది. అతను చెప్పేవి వట్టి మాటలు కావని, అనేక సంవత్సరాల చింతన, సాధన తరువాత అతని అభిప్రాయాలు రూపొందాయని ఆ హుందాతనం తెలియజేస్తోంది. మాటలు
గొంతులోనుంచి వెలువడ్డం మాత్రమే కాదు, అతని ముఖ కవళిక, అంగ విన్యాసం అతనిలోని దృఢ విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. అతన్ని కనిపెట్టి చూస్తూ సుచరిత ఆశ్చర్యపోయింది. సామాన్య మానవుడని భ్రమించడానికి వీల్లేని వాస్తవ మానవుని జీవితం ప్రథమ పర్యాయంగా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టు ఆమెకు తోచింది. అతని ప్రక్కన హరాన్ బాబు అల్పుడుగా తోచాడు. హరాన్ బాబు ముఖ వైఖరి, చేష్టలు, దుస్తులు హాస్యాస్పదంగా కనిపించసాగాయి. గోరాను గురించి వినయ్తో తరచూ చర్చించిన మీదట అతనొక పక్షానికి నాయకుడని, దేశానికి ఏదో సేవ చేయగలవాడని సుచరిత భావించింది. అతని ముఖం కేసి చూస్తూ ఉంటే పక్షాభిప్రాయాలకు అతీతుడైన గోరాలోని మానవత్వాన్ని చూడసాగింది. జీవితంలో మొదటిసారిగా మానవుడు ఎటువంటివాడో, అతని ఆత్మ ఎటువంటిదో చూడగలిగింది. ఆ అపూర్వానుభవానందంలో తనను తాను పూర్తిగా మర్చిపోయింది. సుచరితను ఆకర్షించిన ఈ భావాలను హరాన్ గ్రహించి సహించలేక కుర్చీలో నుంచి లేచి దగ్గర బంధువులాగా, సుచరిత, ఆ గదిలోకి వస్తావా? నీతో మాట్లాడాలి అన్నాడు. దెబ్బతిన్న దానిలాగా సుచరిత హడలిపోయింది. హరాన్ అలా ఆమెను పిలిచేటంత పరిచయం ఉన్నా గోరా వినయ్ల ముందు అలా పిలవడం అవమానంగా తోచింది ఆమెకు. గోరా ఆమెకేసి చర్రును చూసేసరికి హరాన్ చేసిన అవమానం క్షమించరానిదిగా తోచింది. మొదట వినిపించనట్టు నటించింది సుచరిత. కానీ హరాన్ కోపం కనిపింపజేస్తూ, వినపడలేదా సుచరిత? నీతో ఒక విషయం చెప్పాలి, పక్క గదిలోకి రా అన్నాడు. అతని కేసు చూడకుండా, నాన్నగారు వచ్చేవరకు ఆగండి, ఆ తర్వాత చెప్పవచ్చు అంది సుచరిత. అప్పుడు వినయ్ లేచి, మధ్య మనమెందుకు, వెళ్దాం అన్నాడు. దానిమీద సుచరిత తొందరగా, వద్దు వినయ్ బాబు, ఇంత తొందరగా వెళ్ళకండి, నాన్నగారు వచ్చే వరకు ఉండమని చెప్పమన్నారు, ఇప్పుడే వస్తారు అంది. స్వరంలో ఆతృత, ప్రార్థన ధ్వనించాయి. హరాన్, నేను ఆగలేను, వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన తర్వాత తొందరపడ్డానని పస్తాయించాడు. తిరిగి లోపలికి వెళ్ళడానికి మిష తోచలేదు. హరాన్ వెళ్ళిన తర్వాత సుచరిత సిగ్గుతో ఉడికిపోయింది. ఏమి చెయ్యాలో, ఏమి చెప్పాలో తోచక, ఏమి మాట్లాడాలో తోచక తల వంచుకుని కూర్చుంది. ఆమె ఆకృతిని పరిశీలించడానికి గోరాకు అవకాశం చిక్కింది. చదువుకున్న ఆడపిల్లలు సిగ్గు బిడియం వదిలివేస్తారని అతని ఊహ. కానీ సుచరితలో అటువంటి సూచనైనా కనిపించలేదు. ఆమె ముఖ కవళికలో ప్రతిభ గోచరిస్తోంది. సిగ్గు ఆ ప్రతిభకు అలంకారంగా ఉంది. ఆమె పాలతలం నిర్మలంగా శిశిరకాల ఆకాశంలా ఉంది. పెదవులు అరవిచ్చిన మొగ్గలాగా ఉన్నాయి. నాటి స్త్రీల దుస్తులను గోరా ఎన్నడూ పరీక్షగా చూడకుండానే దూషించేవాడు. కానీ సుచరిత శరీరాన్ని కప్పిన చీర గోరాకి దివ్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె చేయి ఒకటి బల్ల మీద ఉంది. ఆమె రవిక చేతిలో నుంచి తొంగిచూసే ఆ చేయి ఆమె హృదయ సందేశం అందిస్తున్నట్టు తోచింది. దీపపు వెలుగులో ఆ గది అంతా స్త్రీ హస్తస్పర్శను ద్యోతకం చేస్తోంది. ఆమెను చూస్తూ ఉంటే క్రమంగా గోరాకు ఆమె అతి వాస్తవంగా కనిపించింది. ఒకేసారి సుచరిత సంపూర్ణ రూపాన్ని, సూక్ష్మ రూపాన్ని చూడగలిగాడు. కొంచెం సేపైన తర్వాత వినయ్ సుచరిత కేసు చూసి కొద్ది రోజుల క్రితం ఆమెతో చర్చించిన విషయం తిరిగెత్తుకున్నాడు. మన దేశానికి కానీ సమాజానికి కానీ విముక్తి ఆశ లేదని ఒకప్పుడు నేను విశ్వసించాను. మనం ముక్కు పచ్చలారని బాలురంగా, ఇంగ్లీషు వాళ్ళు మన సంరక్షకులుగా పరిగణింపబడతారని నమ్మేవాడిని. మన దేశంలో ఎక్కువ మంది అభిప్రాయం కూడా అదే. అటువంటి మనోపరిస్థితిలో ప్రజలు స్వప్రయోజనాపరులవుతారు లేదా విధి వ్రాత అని ఉదాసీనత వహిస్తారు. నేనొకప్పుడు గోరా తండ్రి ద్వారా ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తీవ్రంగా ఆలోచించాను. కానీ గోరా తన అసమ్మతి తెలిపి నా కనుడు విప్పాడు. సుచరిత ముఖంలో ఆశ్చర్య చిహ్నాలు కనిపెట్టి, గోరా,
ప్రభుత్వం మీద కోపంతో నేను అలా చెప్పలేదు. ప్రభుత్వ సేవ చేసేవాళ్ళు ప్రభుత్వ అధికారం తమదేననుకుని గర్వపడతారు. ఆ విధంగా వేరే వర్గంగా తయారవుతున్నారు. రోజు రోజుకు ఇది స్పష్టంగా కనిపిస్తోంది. సేవా బంధనాలు అలంకారంగా నీకు తోస్తున్నాయి. నేటి డిప్యూటీ మేజిస్ట్రేట్లు తోటి సోదర ప్రజల్ని కుక్కల్లాగా చూస్తున్నారు. ఉద్యోగంలో పైకెక్కిన కొద్దీ ఇంకా అధ్వాన్నంగా తయారవుతున్నారు. మానవుడు పైకెక్కి కింద వారిని తక్కువగా చూడడం ప్రారంభించగానే వారికి అన్యాయం చేసి తీరుతాడు. అందువల్ల మంచి ఏమీ వనకూడదు అంటూ గోర బల్ల మీద చేతితో ఠపీమని కొట్టాడు. దీపం కదలాడింది. గోరా, ఆ బల్ల ప్రభుత్వాంది కాదు, పరేష్ బాబుది అన్నాడు వినయ్ నవ్వుతూ. ఈ మాటలకు గోరా విరగబడి నవ్వాడు. గోరా ఆ విధంగా పిల్లవాడిలా నవ్వగలిగినందుకు ఆశ్చర్యపోయింది సుచరిత. సంతోషించింది. గొప్ప భావాలు గలవారు మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారని అప్పటి వరకు ఆమె గుర్తించినట్టు లేదు. ఆ సాయంకాలం గోరా అనేక విషయాల మీద మాట్లాడాడు. సుచరిత మాట్లాడలేకపోయినా ఆమె ముఖంలో అంగీకారం గోచరించింది. గోరా మనస్సు ఉత్సాహంతో నిండిపోయింది. చివరికి ప్రత్యేకంగా సుచరితను సంబోధిస్తూ, ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, ఇంగ్లీషు వాళ్ళు బలీయులు. వాళ్లలాగా మనము బలీయులం కావాలంటే వాళ్లలాగానే మనం ఉండాలి అనే పొరపాటు అభిప్రాయం నీకు ఉంటే అదెన్నటికీ సాధ్యం కాదని తెలుసుకో. అనుకరణ వల్ల రెండింటికి చెడతాం. ప్రత్యేకంగా నిన్ను కోరేదేమిటంటే, భారతదేశం ఆంతర్యంలోకి ప్రవేశించి దానిలోని మంచి చెడ్డలను పరిగ్రహించు. ఏదైనా వైకల్యం ఉంటే, లోపం ఉంటే సరిదిద్దు. కానీ నీ స్వంత కళ్ళతో చూడు, అర్థం చేసుకో, ఆలోచించు. దాని వంక నీ ముఖం తిప్పు, దానితో ఐక్యమైపో. విరోధ భావంతో, క్రైస్తవ మత భావాలతో బయట నుంచి చూస్తే నీకేమీ అర్థం కాదు. అప్పుడు దేశానికి నువ్వు ఉపయోగపడకపోగా గాయపరుస్తావు దాన్ని అన్నాడు. గోరా దీన్ని విన్నపం అన్నాడే గాని అది ఆజ్ఞ. అతడి మాటల్లో అపరిమితమైన శక్తి ఉంది. ఎదుటివారి అంగీకారానికి వేచి ఉండడం అనవసరం. సుచరిత తల వంచుకుని విన్నది. ఆమెను గోరా ప్రత్యేకంగా సంబోధించి మాట్లాడేసరికి ఆమె గుండె టకటకా కొట్టుకుంది. సిగ్గును విడిచిపుచ్చి నమ్రతతో, నా దేశాన్ని గురించి ఇంత గొప్పగా, ఇంత యథార్థంగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. దేశానికి మతానికి సంబంధం ఏమిటి? మతం అనేది దేశానికి అతీతమైంది కాదు? మృదుస్వరంతో అడిగిన ఆ ప్రశ్న గోరా చెవులకు మధురంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలోని భావం మరింత మధురంగా తోచింది. గోరా ఆమెకు ఇలా సమాధానం చెప్పాడు. దేశానికి అతీతమైంది దేశం కంటే గొప్పది. దేశం ద్వారానే ద్యోతకం కావాలి. భగవంతుడు తన ఏకైక అనంత ప్రవృత్తిని వివిధ రూపాలలో వ్యక్తీకరించాడు. కానీ సత్యం ఒకటే. అందుచేత ఏదో ఒక మతమే సత్యమైందనేవారు ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. కానీ సత్యం అనంతమని అంగీకరించరు. అనంతమైనది అనేక అనంతాలుగా వ్యక్తమవుతుంది. భారతదేశ ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు. సముద్రాలు దాటి వెళ్ళి క్రైస్తవుల చర్చి కిటికీలో ఆకాశం చూడటానికి కూర్చోనక్కర్లేదు. భగవంతుని చేరడానికి భారతదేశానికి ప్రత్యేక మార్గం ఉందనేగా మీ అభిప్రాయం? ఆ ప్రత్యేకత ఏమిటి అని అడిగింది సుచరిత. పరమాత్మను నిర్వచించలేం, కానీ ఆయన అవధులలో ద్యోతకమవుతాడు. అల్ప, దీర్ఘ, సున్నిత, కఠిన, అనంత ప్రవాహం ఆయనే. ఆయన సగుణుడు, నిర్గుణుడు, సాకారుడు, నిరాకారుడు. ఇతర దేశాల్లో ఒకే ఒక నిర్వచనానికి భగవంతుని కట్టివెయ్యాలని యత్నించారు. భారతదేశంలో భగవంతుని ఏదో ఒక ప్రత్యేక ఆకృతిలో దర్శించాలని యత్నించారు. కానీ ఏదో ఒక ఆకృతే అంచమాకృతి అని, అదొక్కటే ఊహ్యమానమని భావించలేదు. భక్తునికి వ్యక్తిగతంగా యథార్థమైన ఒకానొక ఆకృతిని భగవంతుడు తన అనంతత్వంలో అధిగమిస్తాడని ఏ భారతీయ భక్తుడు గుర్తించక మానలేదు. ప్రతిభావంతులైన భక్తుల విషయంలో ఇది యథార్థం కావచ్చు.
కానీ తక్కిన వారి మాట అని అడిగింది సుచరిత. ప్రతి దేశంలోనూ అజ్ఞానులు సత్యానికి వక్రభాష్యం చెప్తూనే ఉంటారు. కానీ ఆ వక్రభాష్యం ఇతర దేశాల్లో కంటే మన దేశంలో శృతి మించలేదా? కావచ్చు. భారతదేశం సున్నిత, కఠిన, అంతర, బాహ్య, ఆత్మ, శరీర వ్యతిరేక రూపాలను పూర్తిగా గుర్తించాలని అభిలషిస్తోంది. సున్నిత రూపాన్ని గ్రహించలేని వారు కఠిన రూపాన్ని గ్రహిస్తారు. మనో వాచ కర్మల ద్వారా, వివిధ దృక్పథాల ద్వారా యథార్థమైన భగవంతుని సాకారంగా, నిరాకారంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, బాహ్య అంతర జ్ఞానం ద్వారా భారతదేశం సిద్ధి పొందదలచిన అద్భుత మార్గం నుంచి మనం తొలగడం మంచిది కాదు. 18వ శతాబ్దంలో యూరోప్లో అవతరించిన ఆస్తిక నాస్తిక మిశ్రమ మతాన్ని అంగీకరించడం అంత పొరపాటు వేరొకటి ఉండదు అన్నాడు గోరా. సుచరిత ఆలోచనలో మునిగిపోయింది. ఆమె మౌనం వహించడం చూసి గోరా, నన్ను మూఢాచార పరాయణుడిగా ఎంచవద్దు. హఠాత్తుగా సనాతనుణ్ణి కాలేదు. నా మాటల్లో అర్థం వారు చెప్పేది కాదు. భారతదేశ వివిధ రూపాలలో, అనేక ముఖాల కృషిలో నేను కనుగొన్న మహోన్నత ఐక్యతకు నా మనస్సు పరవశమైపోతోంది. అందువల్లనే నా దేశంలోని బీదవారి సరసన, అజ్ఞానుల సరసన నిలబడ్డానికి నేను జంకడం లేదు. భారతదేశ సందేశాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు, మరికొందరు అర్థం చేసుకోలేకపోవచ్చు. భారతదేశంలో ఈ ఐక్యతాభావానికి, ప్రజలంతా నా వారను భావానికి నష్టమేమీ లేదు. వీరందరి ద్వారా భారతదేశ ఆత్మ రహస్యంగా ఎడతెగకుండా పనిచేస్తూ ఉంది అన్నాడు గోరా. గోరా మాటలకు ఆ గది గోడల గుండా, సామాను గుండా కంపిస్తున్నట్టు, ప్రతిధ్వనిస్తున్నట్టు తోచింది. వీటిని సుచరిత పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. జీవితం కుటుంబ బంధనాలకు కానీ, జాతి బంధనాలకు కానీ, తెగల బంధనానికి కానీ కట్టుబడదనే అనుభూతి ఆమెను ముంచెత్తివేసింది. ఇంకెవరూ మాట్లాడలేదు. మెట్ల మీద పరిగెత్తుతూ ఉన్న చప్పుడు, ఆడపిల్లల నవ్వులు వినిపించాయి. పరేష్ బాబు కుమార్తెలను తీసుకుని వచ్చాడు. సుధీర్ ఆడపిల్లలతో పరాచికలాడుతున్నాడు. గదిలో ప్రవేశించి గోరాను చూడగానే లలిత, సతీష్లు గంభీరంగా ఉండిపోయారు. లావణ్య బయటికి వెళ్ళిపోయింది. సతీష్ వినయ్ కుర్చీ దగ్గరకు వచ్చి చెవిలో గుసగుసలాడుతున్నాడు. లలిత కుర్చీని సుచరిత వెనక్కి లాక్కుని కూర్చుంది. పరేష్ బాబు తిరిగి రావడం ఆలస్యమైంది, పానుబాబు వెళ్ళిపోయాడనుకుంటా అంటూ ప్రవేశించాడు. సుచరిత జవాబు చెప్పలేదు. వినయ్, అవును వెళ్ళిపోయారు, ఉండడానికి వీల్లేకపోయింది అన్నాడు. గోరా లేచి గౌరవ పురస్కరంగా నమస్కరించి, మేము వెళ్ళాలి అన్నాడు. ఈ సాయంత్రం మీతో ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. తీరిక ఉన్నప్పుడు వస్తూ పోతూ ఉంటారని ఆశిస్తున్నాను అన్నాడు పరేష్ బాబు. గోరా, వినయ్లు వెళ్ళిపోతూ ఉండగా వరదసుందరి వచ్చింది. ఇద్దరూ ఆమెకు నమస్కరించారు. ఏమిటి, అప్పుడే వెళ్ళిపోతున్నారా అంది వరదసుందరి. అవును అన్నాడు వినయ్. వరదసుందరి వినయ్కేసి తిరిగి, వినయ్ బాబు, మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు, భోజనానికి ఉండాలి, పైగా మీతో మాట్లాడాలి కూడా అంది. సతీష్ ఆనందంతో కుర్చీలో నుంచి దూకి వచ్చి వినయ్ చేపట్టుకుని, అవునవును వినయ్ బాబు వెళ్ళటానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడ నా దగ్గర నిద్రపోవాలి అన్నాడు. వినయ్ జవాబు చెప్పడానికి తటపటాయించడం కనిపెట్టి వరదసుందరి గోరాతో, వినయ్ బాబుని తీసుకువెళ్తారా, అవసరం ఉందా అని అడిగింది. అబ్బే లేదు, వినయ్ నువ్వుండు, నేను వెళ్తున్నా అని గోరా వెళ్ళిపోయాడు. వినయ్ తిరిగి కూర్చోగానే లలిత, వినయ్ బాబు మీరు మెల్లగా జారుకుంటే బాగుండేది అంది. ఎందుకని? అమ్మ మిమ్మల్ని అనూహ్యమైన పరిస్థితిలో పెట్టడానికి ఎత్తువేసింది. మ్యాజిస్ట్రేట్ గారు ఏర్పాటు చేస్తున్న వస్తు ప్రదర్శనలో మేము ఆడబోయే నాటకంలో ఒక నటుడు తక్కువైనాడు, ఆ వేషం మీరు వెయ్యాలని అమ్మ నిర్ణయించింది. అరే నేనేం వేషం వేయగలను? ఆ సంగతి మా అమ్మతో ముందే చెప్పాను. మీ స్నేహితుడు వేషం వెయ్యనీయడని కూడా చెప్పాను అంది లలిత నవ్వుతూ. వినయ్ అదిరిపడి,
నా స్నేహితుని అభిప్రాయాలు చర్చించనక్కర్లేదు. నేనెప్పుడూ వేషం వేయలేదు. మరి నన్ను వేయమండం ఏమిటి? మేం వేశామా ఏమిటి? పుట్టిన దగ్గర నుంచి మేం వేషాలు వేస్తున్నాం అనుకుంటున్నారా? ఇంతలో వరద సుందరి వచ్చింది. లలిత, అమ్మా, వినయబాబు చేత వేషం వేయించాలంటే ముందు ఆయన స్నేహితుడి అనుమతి పొందాలి అంది. నా స్నేహితుడి అనుమతి దేనికి? నాకు నటించడం చేత కాదు అన్నాడు వినయ్ కలవరపడి. దానికేం పర్వాలేదు, దోవలో పెడతాంగా మేము. ఆడపిల్లలు నటించగలిగితే మీరు నటించలేకపోవడం ఏమిటి? అర్థం లేని మాట అంది వరదసుందరి. వినయ్ ఇక తప్పించుకోలేకపోయాడు. గోర తిన్నగా ఇంటికి వెళ్ళడానికి బదులు పరధ్యానంలో నదీ తీరానికి చేరాడు. ఆ రోజుల్లో వర్తకుల దురాశతో గంగానదీ తీరం వికారంగా తయారు కాలేదు. గంగానది ప్రక్కన రైలు మార్గం లేదు, వంతెనలు లేవు. శీతాకాలంలో పొగతో ఆకాశం మరుగుపడ్డం లేదు. గంగానది స్వచ్ఛ హిమాలయ శిఖరాల నుంచి శాంతి సందేశాన్ని దుమ్ముతో కోలాహలంతో నిండిన కలకత్తా నగరానికి తీసుకొచ్చేది. గోరాను ప్రకృతి ఆకర్షించేది కాదు. అతని మనసు దాని కృషితోనే మునిగిపోయి ఉండేది. ఆ కృషితో సంబంధం లేని పరిసరాలను ఎన్నడూ గమనించేవాడు కాదు. ఆ సాయంకాలం ముని చీకటిలో ఆకాశ సందేశం అతని హృదయాన్ని స్పృశించి స్పందింపజేసింది. నదిలో అలల్లేవు. రేవు స్థలాల్లో కట్టివేసిన పడవల దీపాలు మినుకుమినుకుమంటున్నాయి. ఎదుటి ఒడ్డు మీది చెట్ల ఆకుల గుబురులలో చీకటి ముద్ద కట్టినట్టుంది. ఇంతవరకు గోర తన ఆలోచనలలో క్రియాత్మక ప్రపంచంలోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ప్రకృతి అతన్ని స్పర్శించింది. నల్లటి నీరు, నల్లటి తీరం, అనంత ఆకాశం అతనికి స్వాగతం పలికాయి. ప్రకృతి ఆలాపనకు తాను లొంగిపోయినట్టు గోరాకు తోచింది. రోడ్డు ప్రక్కన ఒక వ్యాపారస్తుని తోటలో నుంచి విదేశీ పూలతీగ వాసన వచ్చి గోరా ఆందోళిత హృదయాన్ని తాకింది. మానవుని నిరంతర కర్మకాండల నుంచి అజ్ఞాత సీమలకు అతన్ని ఆహ్వానిస్తున్నట్టుంది. మధురిమ సుడిగాలిలా చుట్టుముట్టి అతన్ని ఎన్నడూ అనుభూతి చెందని అజ్ఞాత అగాధాలలోకి లాగుతున్నట్టుంది. ఒకేసారి సుఖదుఖాలు అతన్ని ముట్టడించాయి. నదీ తీరం నుంచి ఆ శిశిర నిశిని విశ్వవ్యాపితమైన మాయాజాలం సమక్షంలో నిలబడ్డాడు గోర. ఇంతవరకు ప్రకృతి పాలనకు గోర తలవంచలేదేమో. ఇప్పుడు ప్రకృతి తన మాయాజాలంలో చిక్కించుకొని నిత్య జీవితం నుంచి వేరుచేసి భూమ్యాకాశాలను బంధించి పగ తీర్చుకుంది అతని విషయంలో. గోర తన స్థితికి తనే అద్భుతపడుతూ నిర్మానుష్యమైన ఆ మెట్ల మీద కూర్చుండిపోయాడు. ఈ ఆకస్మిక అనుభవం ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? తనకు తాను నిర్ణయించుకున్న జీవిత పథంలో దీని స్థానం ఏమిటి? పోరాడి జయించవలసిన విషయమా ఇది అని పదే పదే తనలో తాను ప్రశ్నించుకున్నాడు. గోరా పిడికిళ్ళు గట్టిగా బిగపట్టి కూర్చుండగా మైమరపించే 2 నేత్రాల ప్రశ్నార్థక దృక్కులు జ్ఞాపకం వచ్చాయి. 2 చేతులు వచ్చి తనను తాకినట్టు ఊహా ప్రపంచంలో భావించాడు. ఆ అంధకారంలో అగాధ అనుభవం అతని ప్రశ్నలను, అనుమానాలను తొలగించడంతో అతను అనిర్వచనీయమైన ఆనందంతో పరవశుడైపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆ ఆనందాన్ని పోగొట్టుకోవడం అతనికి కంటకంగా ఉంది. అలా చాలాసేపు కూర్చుండిపోయాడు. ఆ రాత్రి ఇంటికి చేరుకోగానే ఆనందమయ్యి, ఇంత ఆలస్యం చేశావేం? అన్నం చల్లారిపోయింది అంది. ఏమిటో నది ఒడ్డున కూర్చుండిపోయాను. వినయ్ నీతో లేడా? లేడు, ఒంటరిగా వెళ్ళాను. ఒంటరిగా గంగాతీరంలో అంత పొద్దుపోయే వరకు గోర ఆలోచిస్తూ కూర్చోవడం అది వరకెన్నడూ ఆమె గమనించలేదు. ఆశ్చర్యపోయింది. మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చోవడం అతనికి అలవాట్లేదు. గోర పరధ్యాసతో భోజనం చేస్తూ ఉంటే ఆమె అతన్ని పరికించి చూసింది. అతని ఆకృతిలో ఆందోళనపూర్వకమైన ఉద్రేకం గమనించింది. కొంచెం ఆగి,
ఇవాళ వినయ్ ఇంటికి వెళ్ళావా అని అడిగింది. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరం పరేష్ బాబు ఇంటికి వెళ్ళాం. ఆ మాటలు ఆనందమయిని ఆలోచనలో పడవేశాయి. కొంచెంసేపు ఆగి సాహసించి, ఆ కుటుంబం వారందరితోనూ పరిచయమైందా అని ప్రశ్నించింది. అందరితోటి. వాళ్ళ ఆడపిల్లలకు నలుగురి ముందుకు రావటానికి అభ్యంతరం లేదనుకుంటాను. లేదు. ఇంకెప్పుడైనా అయితే లేదు అని నొక్కి నొక్కి చెప్పేసేవాడు. కానీ అలా ఒత్తి ఒత్తి చెప్పకపోవడం ఆనందమయ్యకి ఆశ్చర్యం కలిగించింది. మర్నాటి ఉదయం గోర దినసరి పనిపాటలకు తొందరగా సన్నాహాలు చేయలేదు. తూర్పు ముఖంగా ఉన్న పడక గది కిటికీ గుండా పరధ్యానంగా చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు. సందు చివర బడి ఆవరణలో ఒక జంబూ వృక్షం ఉంది. దాని ఆకు గుబుర్ల మీద పొగమంచు తేలియాడుతూ ఉదయిస్తున్న సూర్యుని కిరణాలకు దోవ ఇస్తోంది. ఇంతలో పొగమంచు కరిగిపోయింది. సూర్యకిరణాలు సన్నీలలాగా ఆ గుబుర్లను చీల్చుకొని రాసాగాయి. వీధిలో బాటసారుల రాకపోకల కలకలం ప్రారంభమైంది. హఠాత్తుగా అవినాష్ బాబు, అతని తోటి విద్యార్థులు కొందరు వస్తూ ఉండడం గోరా చూచాడు. తనను చుట్టుముట్టిన మైమరుపును వదిలించుకుని గదిలో నుంచి పరుగెత్తాడు. సకాలంలో తన సహచరులను కలుసుకోవడానికి సిద్ధం కానందుకు తనను తాను నిందించుకుని, ఇక వినయ్ను వదిలించుకునైనా సరే పరేష్ బాబు ఇంటికి వెళ్ళడం, ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచించడం మానుకోవాలని నిశ్చయించుకున్నాడు గోరా. స్నేహితులతో ముచ్చటిస్తూ గ్రాండ్ ట్రంక్ రోడ్ వెంట కాలినడకం తిరగాలని గోరా నిశ్చయించుకున్నాడు. దగ్గర డబ్బు లేకుండా తోవలో వారు ఇచ్చే ఆతిథ్యంతో కాలం గడపాలని వారి ఆలోచన. ఈ నిశ్చయంతో గోరాకు అంతులేని ఉత్సాహం కలిగింది. అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛగా తిరగడమనే భావం పరమానందంతో అతనిని ముంచెత్తింది. వలలో నుంచి మనస్సు బయటపడ్డట్టు అనిపించింది. గోరా ఈ వినోదయాత్రకు సన్నాహం చేసుకోవడానికి బయటకు పరిగెత్తాడు. పని ఒక్కటే యథార్థమైందని, తనను ముంచెత్తిన భావాలన్నీ మాయ అని మనసులో భావించాడు. భోజనానంతరం బట్టలు మూట కట్టుకుని ఇంగ్లీషు ప్రయాణికుల్లాగా భుజాన వేసుకుని ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, కొద్ది రోజుల పాటు తిరిగి వస్తాను, సెలవు దయచేయించు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాయనా? ఎక్కడికో సరిగ్గా నాకే తెలియదు. ఏదైనా పని మీదనా? అబ్బే, ప్రయాణమే పని. ఆనందమయ్యి మాట్లాడకపోయేసరికి గోరా వేడుకుంటూ, అమ్మా వద్దు అనకు, నేను సన్యాసం పుచ్చుకుంటానని భయపడనక్కర్లేదు. నిన్ను వదిలి ఎక్కువ రోజులు ఉండలేనని నీకు తెలీదు అన్నాడు. ఆనందమయ్యి లోపల సంతోషించి, వినయ్ కూడా నీతో వస్తున్నాడుగా అంది. నీతో ఇదే అమ్మా. వినయ్ లేకపోతే నీ గోరాని ఎవరన్నా ఎత్తుకుపోతారని నీ భయం. వినయ్ రావటం లేదు. అతని రక్షణ లేకుండా భద్రంగా తిరిగి వచ్చి నీ మూఢనమ్మకం పోగొడతాను అన్నాడు. సరే, క్షేమ సమాచారాలు మధ్య మధ్య తెలియజేస్తూ ఉండు. సమాచారం అందదనే నిర్ణయించుకో. ఎవ్వరూ నీ గోరాను ఎత్తుకుపోరు. భయం లేదు. ఈ మూటను ఎవడైనా ఆశిస్తే వాడికిచ్చేస్తాను గాని ప్రాణమోసం తెచ్చుకోను. గోరా వంగి ఆమె పాదధూళి తీసుకున్నాడు. అతని తలను వేళ్లతో స్పృశించి ఆ వేళ్లను ముద్దుడుకుని ఆశీర్వదించింది. వెళ్ళవద్దని నిరుత్సాహపరచలేదు. గోరా వీధిలోకి అడుగుపెట్టేసరికి వినయ్ 2 ఎర్ర గులాబీ పువ్వులు అతి జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఉండడం గమనించాడు. ఎక్కడికో ప్రయాణం లాగుంది అని అడిగాడు వినయ్. అవును. ఎక్కడికి? ఎక్కడికో. అంతకంటే మంచి సమాధానం లేదా? లేదు, అమ్మనడుగు చెప్తుంది అంటూ గోరా గబగబా వెళ్ళిపోయాడు. వినయ్ ఆనందమయ్య గదిలో ప్రవేశించి నమస్కరించి ఆ 2 గులాబీ పువ్వులను ఆమె పాదాల దగ్గర ఉంచాడు. వాటిని తీసుకుంటూ, ఎక్కడివి పువ్వులు వినయ్ అని ఆమె అడిగింది. వినయ్ స్పష్టంగా సమాధానం ఇవ్వకుండా, ఏదైనా మంచిది లభిస్తే నీ పాదాల దగ్గర సమర్పించుకుంటాను. ఏమిటి ఆలోచిస్తున్నావమ్మా? అలా ఎందుకు అనుకున్నావు? తాంబూలం ఇవ్వడం మర్చిపోయారే. ఆనందమై తాంబూలం తెచ్చింది. ఇద్దరూ మధ్యాహ్నం వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. గోరా ప్రయాణం గురించి వినయ్ ఏమీ చెప్పలేకపోయాడు. మాటల సందర్భంలో
వినయ్ తను గోరా పరేష్ బాబు ఇంటికి వెళ్ళడం, అక్కడ ఏం జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడు. వెళ్ళిపోబోతూ, అమ్మా, నా పూజ స్వీకరించావా? ఈ పువ్వులు తీసుకువెళ్ళనా అని వినయ్ అడిగాడు. గులాబీలను వినయ్కి అందిస్తూ ఆనందమై నవ్వింది. ఈ పువ్వులను వినయ్ అంత జాగ్రత్తగా చూడడం వాటి అందం కారణం కాదని, ఇంకేదో అంతరార్థం ఉందని ఆమె గ్రహించింది. వినయ్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె వినిన విషయాలను గురించి చాలాసేపు ఆలోచించింది. గోరాకి ఏ కష్టం రాకూడదని, వినయ్తో మైత్రికి భంగం రాకూడదని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఈ 2 గులాబీ పువ్వులకు సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఈ క్రిందటి రాత్రి పరేష్ బాబు ఇంటి నుంచి గోరా వెళ్ళిపోగానే నాటకంలో వేషం వేసే విషయంలో వినయ్ సందిగ్ధావస్థలో పడ్డాడు. లలితకు ఆ నాటకం ప్రదర్శించాలని ఉత్సాహం లేదు. ఈ వ్యవహారమంతా విసుగెత్తించింది. కానీ వినయ్ను నాటకంలో ఎలాగైనా ఇరికించాలని పట్టుదల వచ్చింది. గోరా మీద కోపం వచ్చి గోరాకు ఇష్టం లేని పనులు వినయ్ చేత చేయించాలని సంకల్పించింది. వినయ్ గోరా చేతిలో పాచిక అవ్వటం ఎందుకనో ఆమె సహించలేకపోయింది. అటువంటి బంధనం నుంచి వినయ్ను విముక్తి చేస్తేనే గాని తను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేడని లలిత భావించింది. కొంటెగా తలాడిస్తూ, ఏమిటి, నాటకంలో ఏ దోషం ఉంది అని అడిగింది. నాటకంలో దోషం లేకపోవచ్చు, మ్యాజిస్ట్రేట్ గారి ఇంట్లో ప్రదర్శించడానికే నా అభ్యంతరమల్లా అన్నాడు వినయ్. ఇది నీ అభిప్రాయమా? ఇది మీ అభిప్రాయమా? ఇతరుల అభిప్రాయమా? ఇతరుల భావాలను నేను వెల్లడిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. విశదంగా చెప్పటానికి అవేం తేలికైనవి కావు. నమ్మండి నమ్మకపోండి, నా స్వంత అభిప్రాయాలను ఒక్కొక్కప్పుడు ఇంకొకరి మాటలతో వెల్లడిస్తూ ఉంటాను. లలిత సమాధానం చెప్పకుండా మందహాసం చేసింది. కొంతసేపైన తర్వాత, మ్యాజిస్ట్రేట్ ఆహ్వానానికి విలువ ఇవ్వకపోవటంలో వీరత్వం ఉందని, ఇంగ్లీషు వాళ్లతో పోరాడే విధమని మీ స్నేహితుడు గౌరమోహన్ బాబు ఊహిస్తున్నట్టున్నాడు అంది. నా స్నేహితుడు అలా ఊహించకపోయినా నేను మాత్రం ఊహిస్తున్నాను అన్నాడు వినయ్ కొంచెం ఉద్రేకంగా. పోరాట విధానాలలో అదొకటి కాదా? చిటికిన వేలుతో పిలవడమే మనల్ని గౌరవించడమని భావించేవారికి లొంగి ఉండడం మానుకోకపోతే మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం ఎలా? లలిత వస్తుతః గర్విష్టి. ఆత్మగౌరవం కాపాడుకోవాలని వినయ్ మాట్లాడడం ఆమెకు సంతోషం కలిగించింది. తన వాదనలోని బలహీనతను గ్రహించి వినయ్ను అనవసరంగా హేళన చేస్తూ మాట్లాడసాగింది. చూడు, ఎందుకీ అంతులేని వాదన? ఈ నాటకంలో మీరే వేషం వేయాలని కోరుతున్నాను అని సూటిగా చెప్పరాదు? అప్పుడు మీ కోరిక మీది గౌరవం కొద్దీ నా అభిప్రాయాలను బలిపెడుతున్నానని సంతోషిస్తాను. చూడు, ఎందుకీ అంతులేని వాదన? ఈ నాటకంలో మీరే వేషం వెయ్యాలని కోరుతున్నాను అని సూటిగా చెప్పరాదు? అప్పుడు నీ కోరిక మీద గౌరవం కొద్దీ నా అభిప్రాయాలను బలిపెడుతున్నానని సంతోషించనైనా సంతోషిస్తాను. నేను ఎందుకలా చెప్పాలి? మీ అభిప్రాయాలలో నిజాయితీ ఉంటే నేను కోరానని వాటికి విరుద్ధంగా ఎందుకు నడుచుకోవాలి? సరే, ఎలాగైనా కానీ నాకు యథార్థమైన అభిప్రాయాలు లేవనే అనుకుందాం. నీ కోరిక మీద వాటిని బలిపెట్టకపోతే నీతో వాదనలో ఓడిపోయి వేషం వేయడానికి అంగీకరిస్తున్నాను అనుకో. వరద సుందరి ఆ సమయానికి గదిలోకి వచ్చింది. వెంటనే వినయ్ లేచి, వేషం వేయటానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. నువ్వేం గొడవ పడనక్కర్లేదు, నీకు సరిగ్గా నేర్పిస్తాం. రిహార్సల్కు తప్పకుండా రావాలి. సరే, ఇక వెళ్ళి వస్తా. వెళ్ళడానికి వీల్లేదు, భోజనానికి ఉండాలి అని కోరింది వరదసుందరి. క్షమించండి, ఉండిపోవలసిందే అని పట్టుపట్టింది వరదసుందరి. వినయ్ ఉండిపోయాడు. కానీ పూర్వంలా అతని మనస్సు స్వస్థతగా లేదు. సుచరిత ఆలోచనలో నిమగ్నమయ్యి ఆ రాత్రి మాట్లాడకుండా కూర్చుంది. సంభాషణలో ఆమె పాల్గొనలేదు, కానీ వరండాలో పచార్లు చేస్తూ ఉంది. వినయ్ వెళుతూ లలిత ముఖం కేసి చూసి, దురదృష్టం, ఓడిపోయానని అంగీకరిస్తా, కానీ నీకు తృప్తి కలిగినట్టు లేదు అన్నాడు. లలిత జవాబు చెప్పకుండా ముఖం తిప్పేసుకుంది.
వెంటనే ఏడవడానికి లలిత చిన్నపిల్ల కాదు. కానీ ఆ రాత్రి వద్దనుకున్నా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకో వినయ్ మనసును గాయపరిచి తన మనస్సును గాయపరుచుకోవాలని ఎందుకీ ప్రయత్నం? నాటకంలో వేషం వేయడానికి వినయ్ అంగీకరించినంత వరకు లలితకు పట్టుదల హెచ్చింది. కానీ అంగీకరించిన తరువాత ఉత్సాహం మాయమైంది. తన కోరిక మీద అంగీకరించకుండా ఉండవలసింది. తన కోరిక తీర్చకపోతేనే? ఇదంతా అతని సౌజన్యమేనా? అతని సౌజన్యం కోసం అరులు చాస్తున్నట్టు. ఇప్పుడు అంత వ్యతిరేకత ఎందుకు? వినయ్ని నాటకంలోకి లాగడానికి శక్తివంచన లేకుండా యత్నించలా? సౌజన్యంతో కావచ్చు, కానీ తన పట్టుదలకు లొంగిపోయాడని కోపగించుకోవడం దేనికి? ఇదివరకు మనసు ఆందోళన చెందినప్పుడు లలిత సుచరిత దగ్గరికి వెళ్ళేది. ఈ రోజున వెళ్ళలేదు. గుండె ఎందుకు కొట్టుకుంటుందో, కన్నీళ్లు కారడానికి ఎందుకు పెనుగులాడుతున్నాయో ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేదు. మర్నాటి ఉదయం సుధీర్ లావణ్య కోసం పూల గుత్తి తెచ్చాడు. దానిలో 2 ఎర్ర గులాబీ పువ్వులుంటే లలిత వాటిని తీసుకుంది. ఎందుకు తీసేశావని అడగ్గా, అందమైన పువ్వులు గుత్తి మధ్యలో కట్టడం నేను భరించలేను. రకరకాల పువ్వులు ఇలా గుత్తిగా కట్టడం మోటుగా ఉంటుంది అని గుత్తి ఊడదీసి గది నలుమూలలా వాటిని ఉంచింది. సతీష్, అక్కా, ఈ పువ్వులెక్కడివి అని కేకలు వేసుకుంటూ చక్కా వచ్చాడు. అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా, నీ స్నేహితుణ్ణి చూడటానికి ఇవాళ వెళ్ళవా అని అడిగింది. ఆ క్షణం వరకు సతీష్కు వినయ్ గురించిన ఆలోచన లేదు. కానీ వినయ్ పేరు లలిత ప్రస్తావించగానే గంతులు వేస్తూ, ఓ వెళ్తా అని అప్పటికప్పుడు బయలుదేరడానికి ఉద్యుక్తుడైనాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగిన లలితను ఆపు చేస్తూ, మాట్లాడుకుంటాం అన్నాడు సతీష్ ముక్తసరిగా. నీకు చాలా బొమ్మలు ఇస్తుంటాడు కదా, తిరిగి నువ్వేమన్నా ఇవ్వకూడదా? తాను హస్తాభరణంగా దాచుకున్న బొమ్మల సంపుటి ఇమ్మంటుందేమోనని సతీష్ భయపడ్డాడు. లలిత అతని బుగ్గలు నలిపి నవ్వుతూ, పర్వాలేదులే, ఈ 2 గులాబీలు తీసుకెళ్ళి ఇవ్వు అంది. సమస్య తేలికగా పరిష్కారమైనందుకు సంతోషించి సతీష్ బయలుదేరాడు. రోడ్డు మీద వినయ్ని కలుసుకొని, వినయ్ బాబు అని పిలిచి గులాబీలు కోటుచాటున దాచి, మీకోసం ఏం తెచ్చానో కనుక్కోండి అన్నాడు. వినయ్ ఊహించలేకపోయాడు. సతీష్ ఆ 2 పువ్వులు తీసి చూపించేసరికి వినయ్, ఓ ఎంత అందంగా ఉన్నాయి, కానీ సతీష్ అవి నీవేనా? దొంగ వస్తువులు పుచ్చుకున్నందుకు పోలీసుల చేతుల్లో పడిన కదా అన్నాడు. ఆ పువ్వులు తనవని చెప్పుకోవడమా మానడమా అనే శంకలో పడి 1 నిమిషం ఆలోచించి, సతీష్, నావి కావు, మా అక్క లలిత మీకిమ్మని చెప్పింది అన్నాడు. సరే, సంగతి తేలిపోయింది. మధ్యాహ్నం వస్తానని మాట ఇచ్చి వినయ్ వెళ్ళిపోయాడు. ఆ క్రిందటి రాత్రి లలిత మూలంగా బాధపడడం మర్చిపోలేదు వినయ్. అతను ఎవ్వరితోనూ జగడం పెట్టుకునేవాడు కాదు. అందుకని ఇతరులు తీవ్రంగా మాట్లాడతారని ఆశించేవాడు కాదు. సుచరిత అడుగుజాడల్లోనే లలిత నడుచుకుంటున్నదని మొదట వినయ్ భావించాడు. ఇటీవల లలితతో సంబంధించినంతవరకు అతని స్థితి మావటి వానిని మరిచిపోలేని ఏనుగులాగా ఉంది. మావటి వానిని మరిచేపోలేని ఏనుగులాగా ఉంది. ఏదో విధంగా లలితను సంతృప్తిపరచి మనశ్శాంతి కలిగించుకోవడమే అతని ప్రధాన లక్ష్యం. కానీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మనసుకు నొప్పి కలిగించే ఆమె ఎగతాళి మాటలు ఒకటి తర్వాత ఒకటి జ్ఞాపకం వచ్చి నిద్రపట్టలేదు. నేను గోరాకి నీడను, నాకు స్వంత అభిప్రాయాలు లేవు, ఇలా అనుకుని లలిత నన్ను అసహించుకుంటోంది. కానీ ఇదంతా అబద్ధం. ఇలా అతని ఆలోచనలు సాగినాయి. ఈ భావానికి ప్రతికూలంగా రకరకాల వాదనలు మనసులో సిద్ధపరచుకున్నాడు. లలిత నిర్దిష్టంగా అతని మీద ఏమీ నేరారోపణ చేయలేదు, వాదనకు అవకాశం ఇవ్వలేదు. అయినా జవాబులు అనేకం సిద్ధం చేశాడు. విసుగెత్తింది. వీటన్నిటికీ మించి తన ఓటమిని అంగీకరించినా లలిత సంతోషం ప్రకటించకపోవటంతో వినయ్ తలకిందులైపోయాడు. నేను అంతగా అసహించుకోదగిన వాడినా, అటువంటి వాడినా అనుకున్నాడు. ఆ పువ్వులు లలిత పంపిందని సతీష్ ముఖత వినగానే వినయ్ ఉప్పొంగిపోయాడు.
తాను లొంగిపోయిన చిహ్నంగా సమాధాన చిహ్నంగా పంపిందని భావించాడు. మొదట వాటిని ఇంటికి తీసుకువెళ్దామనుకున్నాడు. కానీ ఆనందమయి మాత పాదాల చెంత సమర్పించి ఆశీర్వచనం పొందాలని చివరికి నిశ్చయించుకున్నాడు. ఆనాటి సాయంకాలం వినయ్ పరేష్ బాబు ఇంటికి వెళ్ళేసరికి లలిత సతీష్ పాఠాలు వల్లించడం వింటోంది. ఎరుపు రంగు యుద్ధానికి చిహ్నం, సఖ్యతకు చిహ్నం తెల్ల పువ్వులు అన్నాడు వినయ్ వెళ్ళగానే. వినయ్ మాటలు అర్థం కాక లలిత అతనికేసి శూన్య దృష్టులు బరిపింది. శాలువా చాట్ నుంచి తెల్ల గన్నేరు పువ్వుల గుత్తి తీసి ఆమెకు అందిస్తూ, నీ గులాబీలు ఎంత అందంగా ఉన్నా వాటిల్లో కోప చిహ్నాలున్నాయి. ఈ నా పువ్వులు అందంలో వాటితో సరిపోవకపోయినా నమ్రతతో ఇచ్చే ఈ తెల్లపూలు నువ్వు స్వీకరించతగనివి కావు అన్నాడు. నా పువ్వులేమిటి అని అడిగింది లలిత బాగా సిగ్గుపడుతూ. అయితే పొరపాటు పడ్డాను అన్నాడు వినయ్ కంగారుగా. సతీష్ బాబు, నువ్వు నాకిచ్చిన పువ్వులు ఎవరిచ్చినవి? లలితక్క మీకిమ్మని చెప్పలా అన్నాడు సతీష్ దెబ్బతిన్నవాడిలా. వాటిని ఎవరికి ఇమ్మని చెప్పింది? మీకు. లలిత ముఖం సిగ్గుతో ఇంకా ఎర్రబడింది. సతీష్ని ముందుకు తోసి, ఇంత తెలివితక్కువ వాడిని నేనెప్పుడూ చూడలేదు. బొమ్మలకు బదులు పువ్వులిస్తానంటివిగా అంది. నువ్విమ్మని చెప్పలా అన్నాడు సతీష్ ఏమీ తోచక. సతీష్తో వాగ్వాదం పెట్టుకుంటే ఇంకా చిక్కుల్లో పడతానని లలిత గ్రహించింది. లలిత పువ్వులు ఇచ్చిన మాట నిజమేనని, తనకా సంగతి తెలియడం ఆమెకి ఇష్టం లేదని వినయ్కి స్పష్టమైంది. పర్వాలేదు, మీ పువ్వుల మీద హక్కు వదులుకుంటాను. ఈ నా పువ్వుల విషయంలో మాత్రం పొరపాట్లేదు. మనం జగడం మాని సఖ్యత పడ్డందుకు చిహ్నం అన్నాడు వినయ్. లలిత తల ఊపుతూ అడ్డు వచ్చి, మనం ఎప్పుడు జగడమాడాం? సఖ్యత పడ్డమేమిటి అంది. అయితే మొదటి నుంచి చివరి వరకు అంతా భ్రమేనా? జగడం లేదు, పువ్వులు లేవు, సఖ్యత పడ్డం లేదు. ఆ నాటకం విషయంలో పొరపాటేం లేదు. పోట్లాడింది ఎవరు? మీ అంగీకారం పొందడానికి కుట్ర పన్నానని ఎలా ఊహించారు? మీరు అంగీకరించారు, నేను సంతృప్తి చెందాను, అంతే. వేషం వేయడానికి అభ్యంతరం ఉంటే ఎవరు అడిగితేనే ఎందుకు అంగీకరించాలి? ఇలా అని ఆమె గదిలో నుంచి వెళ్ళిపోయింది. అంతా విరుద్ధంగా పరిణమించింది. ఆ ఉదయమే ఓటమిని అంగీకరించి వేషం వేయాలనే ఉద్దేశం మానుకోవలసిందని వినయ్ని కోరదామని అనుకుంది లలిత. కానీ అనుకున్న దానికి విరుద్ధంగా పరిస్థితులు మారాయి. లలిత ఈ విషయం అంత తీవ్రంగా తీసుకున్నందుకు వినయ్ అమితంగా బాధపడ్డాడు. వేళాకోళానికైనా ఇక ముందు అభ్యంతరం చెప్పకూడదని, శ్రద్ధా భక్తులతో నాటకంలో పాత్ర ధరించాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం నుంచి సుచరిత ఒంటరిగా పడగదిలో కూర్చుని క్రీస్తుకు అనుకరణ అనే గ్రంథం చదవాలని యత్నిస్తోంది. కానీ ఆమె మనసు పరిపరి విధాల పోసాగింది. రెట్టింపు ఉత్సాహంతో పుస్తకం మీద మనసు బలవంతాన నిలపాలని చూసింది. వినయ్తో పాటు గోరా కూడా రావడం పరిపాటి. ఇవాళ గోరా వచ్చాడేమోనని భయపడింది. రాడేమోనని బాధపడసాగింది. సుచరిత ఇలాంటి స్థితిలో ఉండగా లలిత ఆ గదిలో ప్రవేశించింది. ఏమిటి విశేషం అని అడిగింది సుచరిత లలిత మొహం చూసి. ఏమీ లేదు. ఇందాకటి నుంచి ఎక్కడున్నావు? వినయ్ బాబు వచ్చారు. నీతో మాట్లాడాలని అనుకుంటున్నారనుకుంటా. వినయ్తో ఇంకెవరైనా వచ్చారా అని అడగడానికి జంకింది. ఇంకెవరైనా వచ్చి ఉంటే లలిత చెప్పేసేదే. అయినా ఆమె మనస్సు ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అతిథి సత్కారం విధి అని భావించి బయలుదేరుతూ, నువ్వు రావా అని లలితను అడిగింది. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను అంది లలిత అసహనంతో. సుచరిత కచేరీ గదిలోకి వెళ్ళేసరికి సతీష్ వినయ్లు మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు బయటికి వెళ్ళారు, తొందరలోనే వస్తారు. అమ్మ లావణ్యను లీలను మా పంతులం ఇంటికి తీసుకువెళ్ళింది. మీరొస్తే ఉండమని చెప్పమంది అంది సుచరిత. నువ్వు నాటకంలో వేషం వేస్తున్నావా అని అడిగాడు వినయ్. అంతా వేషాలు వేస్తే ప్రేక్షకులు ఎక్కడి నుంచి వస్తారు అని సమాధానం చెప్పింది సుచరిత. వినయ్ సుచరితలకు సంభాషణకు కరువు ఉండేది కాదు. కానీ నేడు
ఏదో వారిద్దరి మధ్య అడ్డంకి ఉన్నట్టు తోచింది. గోరా విషయం ఎత్తకూడదనే నిశ్చయంతో వచ్చింది సుచరిత. వినయ్ కూడా గోరా విషయం ప్రస్తావించలేదు. వినయ్తో ఏవో 4 మాటలు మాట్లాడి సతీష్తో అతని బొమ్మల పుస్తకం మంచి చెడ్డల్ని గురించి చర్చించసాగింది సుచరిత. బొమ్మలు అతికించే విధానంలో తప్పులు చూపి సతీష్కి కోపం తెప్పించింది. సతీష్ బొంగురు గొంతుతో పోట్లాడసాగాడు. లలిత వినయ్ తెచ్చిన తెల్ల గన్నేరు పూలు తీసుకోలేదు. వినయ్ వాటికేసి ఖిన్నుడై చూస్తూ, మర్యాద కోసమైనా తీసుకోవలసింది అని తనలో తాను అనుకున్నాడు. హఠాత్తుగా అడుగుల చప్పుడు వినిపించింది. హరాన్ వచ్చేసరికి సుచరిత హడలిపోయింది. హరాన్ కూర్చుంటూ, మీ స్నేహితుడు గోరాబాబు ఇవాళ రాలేదా అని అడిగాడు. ఎందుకు? ఆయనతో మీకేమైనా పని ఉందా? నువ్వు వస్తే ఆయన రాకుండా ఉండడు, అందుకే అడిగాను. వినయ్కి బాధ వేసి, కలకత్తాలో లేరు అని చెప్పాడు. మతం బోధించడానికి వెళ్ళాడా అంటూ హేళనగా మాట్లాడాడు హరాన్. వినయ్కి కోపం వినబడించినా మాట్లాడలేదు. సుచరిత మాట్లాడకుండా గదిలో నుంచి వెళ్ళిపోయింది. హరాన్ లేచి ఆమె వెనకనే బయలుదేరాడు. ఆమె తొందరగా నడుస్తుందేమో హరాన్ ఆమెను కలుసుకోలేక, సుచరిత నీతో మాట్లాడాలి అన్నాడు. ఒంట్లో బాగుండలేదు అని చెప్పి వెళ్ళి సుచరిత పడగ్గదిలో తలుపులు బిగించుకుంది. ఇంతలో వరదసుందరి వచ్చింది. నాటకం విషయంలో శిక్షణ ఇవ్వటానికి పక్క గదిలోకి వినయ్ను పిలిచింది. కొంచెం సేపైన తర్వాత వినయ్ తిరిగి వచ్చి చూసేసరికి బల్ల మీద అతను పెట్టిన తెల్లటి పూలు మాయమయ్యాయి. ఆ సాయంత్రం లలిత నాటకం రిహార్సల్కు వెళ్ళలేదు. ఇక సుచరిత రాత్రి పొద్దుపోయే వరకు క్రీస్తుకు అనుకరణ గ్రంథాన్ని ఒడిలో పెట్టుకుని బయటి చీకటిని చూస్తూ ఒంటరిగా కూర్చుంది. ఎండమావిలాగా అజ్ఞాత అద్భుత దేశం ఆమె నేత్రాల ముందు ప్రత్యక్షమైనట్టు తోచింది. ఆ ప్రపంచానికి ఆమె గత జీవితపు అనుభవాలకు సంబంధం లేదు. చీకట్లో ప్రకాశించే నక్షత్రాలలాగా ఆ ప్రపంచంలో ప్రకాశించే దీపాలు అనంతత్వంలోని మర్మంలాగా ఆమె మనస్సును భీతిగొలిపాయి. నా జీవితం ఎంత అల్పమైంది అని అనుకుంది సుచరిత. ఇప్పటి వరకు నిశ్చితం అనుకున్నది సందేహాస్పదమైంది. నేను ప్రతిరోజూ చేస్తున్నది అర్థరహితంగా తోస్తోంది. ఆ మర్మసీమలో విజ్ఞానం అంత ప్రపూర్ణతను, క్రియ మహోన్నతిని చేరుకుని జీవిత యథార్థ ప్రాముఖ్యం ద్యోతకమవుతుందేమో. ఈ అద్భుత అజ్ఞాత భయంకర శీలా రహస్య ద్వారం ముందుకు నన్నెవరు కొని వచ్చారు? నా హృదయం ఇలా కొట్టుకుంటుంది. ముందడుగు వేయాలంటే నా అవయవాలు స్వాధీనం తప్పిపోతున్నాయే. కొన్ని రోజుల పాటు సుచరిత ఎక్కువ కాలం ప్రార్థనల్లో గడిపింది. పరేష్ బాబు ఆసరా ఆవశ్యకత నానాటికి హెచ్చింది. ఒక రోజున పరేష్ బాబు ఒంటరిగా తన గదిలో కూర్చుని చదువుకుంటూ ఉండగా సుచరిత లోపలికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుంది. పరేష్ బాబు పుస్తకం కింద పెట్టి, ఏమిటి రాధా అని ఆప్యాయంగా అడిగాడు. ఏం లేదు నాన్న అని సుచరిత బల్ల మీద పుస్తకాలు కాగితాలు నీట్గా ఉన్నా మళ్ళీ వాటిని సర్దసాగింది. కొద్ది క్షణాల తర్వాత, నాన్న వెనుకట్లాగా నాతో చదవరే అని అడిగింది. నా శిష్యురాలికి నా చదువు పూర్తి అయింది, ఇక నీ అంతట నువ్వే అర్థం చేసుకోవాలి అంటూ మందహాసం చేశాడు పరేష్ బాబు ప్రేమతో. అబ్బే, నాకేమీ అర్థం కావటం లేదు. వెనకట్లాగానే మీతో కలిసి చదవాలని ఉంది అంది సుచరిత. అలాగే కానీ రేపటి నుంచి ప్రారంభిద్దాం. కొద్దిసేపు మౌనం తర్వాత సుచరిత హఠాత్తుగా, నాన్న మొన్న వినయ్ బాబు కులాలను గురించి చెప్పింది నాకెందుకు విషదమయ్యేట్టు చెప్పలేదు అని అడిగింది. మీ అంతటా మీరే ఆలోచించడం నా అభిమతం, అంతేగాని నా అభిప్రాయాలు కానీ ఇతరులవి కానీ అంగీకరించడం మంచిది కాదు. మనసు కలగందే ముందుగా ఏ విషయమైనా చెప్పడం ఆకలి కానప్పుడు ఆహారం ఇవ్వడం లాంటిదే. అలా ఇస్తే ఆకలి దెబ్బతింటుంది, అజీర్ణం చేస్తుంది. కానీ నువ్వే విషయం అడిగినా నాకు తెలిసినంతవరకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అయితే వర్ణ వివక్షతను మీరెందుకు ఖండిస్తున్నారో చెప్పండి. పిల్లి మన పక్కన కూర్చుని ఆహారం తింటే పర్వాలేదు, కానీ కొన్ని కులాల వారు మనం తినడం చూస్తే చాలు
ఆ ఆహారం ఇక పనికిరాదా? మనిషిని మనిషి అసహించుకుని అవమానించే స్థితికి వర్ణ వ్యవస్థ దిగజారిపోయిన తర్వాత దాన్ని ఖండించకుండా ఎలా ఉండగలం? ఇది అధర్మం కాకపోతే మరేది అధర్మం? ఇది అధర్మం కాకపోతే మరేది అధర్మం? తోటి మానవుల్ని అసహించుకునేవాళ్ళు ఎన్నటికీ గొప్పవారు కాలేరు. ఇతరులు వారిని అసహించుకుంటారప్పుడు. ప్రస్తుతం మన సంఘం దిగజారిపోయి అనేక పొరపాట్లను పెంచి పెద్ద చేసింది. ఈ పొరపాట్లు మన జీవిత రంగాలన్నింటిలోనూ చొరబడ్డాయి. అందుకని అస్సలు వర్ణ వ్యవస్థనే నిందించడం మంచిదా? మంచిదా అని గోరా మాటల్ని సుచరిత వల్లెవేసింది. అసలు వర్ణ వ్యవస్థ ఎలా ఉన్నది తెలిస్తే నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతాను. కానీ మన దేశంలో మానవుని విపరీతంగా అసహించుకోవడమే నాకు కనిపిస్తోంది. ఇది మన ప్రజలను శాఖోపశాఖలుగా విభజిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు వ్యవస్థ ఇలా ఉండేదని ఊహించుకుని సంతృప్తిపడి లాభమేమిటి? మానవులందరినీ సమదృష్టితో చూడాలన్నదే కదా మన దేశం బోధించే అంతిమ సత్యం. ఆ సమదృష్టి మేధాపరంగా సాధించేది. దానికి హృదయంతో సంబంధం లేదు. దానిలో ప్రేమకు ద్వేషానికి చోటు లేదు. ఇష్టాయిష్టాలకది అతీతమైంది. హృదయ అవసరాలు తీర్చని ఏదో అమేయంలో హృదయానికి శాంతి లభించదు. మన దేశంలో తాత్వికంగా ఈ సమదృష్టి ఉన్నా తక్కువ కులాల వారిని దేవాలయాల్లోకి కూడా రానియ్యరు. భగవత్ సన్నిధిలోనే సమదృష్టిని అవలంబించకపోతే మన తత్వశాస్త్రంలో దాని భావన ఉంటేనే లేకుంటేనే. సుచరిత పరేష్ బాబు మాటల్ని అర్థం చేసుకోవాలని తన మనసులో తిరిగి తిరిగి మన్నం చేసింది. మరి వినయ్ బాబుకి అతని స్నేహితునికి ఇవన్నీ చెప్పలేదేం మీరు అని అడిగింది. పరేష్ బాబు చిరునవ్వు నవ్వి, వారు అర్థం చేసుకోరు. తెలివితేటలు లేక కాదు సుమా, అర్థం చేసుకోవటానికి మించిన తెలివిగలవాళ్ళు. ఇతరులకు చెప్పాలనే వారి ఆలోచన. మహోన్నత సత్యం దృష్టిలో పెట్టుకుని నిజంగా అర్థం చేసుకోవాలనే కాంక్ష వారికి కలిగితే వారు నా తెలివితేటల మీద ఆధారపడక్కర్లేదు అన్నాడు. ఇదివరలో గోరా మాటలు సుచరిత గౌరవంతో విన్నా అతని అభిప్రాయాలు తన అభిప్రాయాలతో భేదించడం ఆమెకు బాధ కలిగించేది. పరేష్ బాబు మాట్లాడుతూ ఉంటే మనసులోని సంఘర్షణ ఉపశమించినట్టు తోచింది. గోరా గాని వినయ్ గాని మరెవరైనా పరేష్ బాబు అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరని తలచింది. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించకపోతే కోపగించుకునేది. ఇటీవల గోరా అభిప్రాయాలను పూర్వంలాగా తోసిపుచ్చలేకపోతోంది. ఈ కారణాన్నే చిన్నప్పటిలాగానే పరేష్ బాబు రక్షణ ఆశ్రయించాలని హృదయం ఆందోళన పడుతోంది. కుర్చీలోంచి లేచి గుమ్మం వరకు వెళ్ళి తిరిగి వచ్చి, నాన్న, సాయం ధ్యానంలో మీతో పాటు నేను కూర్చుంటాను అంది. ఓ అలాగే అన్నాడు పరేష్ బాబు. ఆ తరువాత సుచరిత పడగదిలోకి వెళ్ళి తలుపు బిగించుకొని గోరా చెప్పిందంతా నిరాకరించాలని యత్నించింది. కానీ వెనువెంటనే ఆత్మవిశ్వాసంతో ప్రకాశించే గోరా ముఖం ఆమె మనోవీధిలో గోచరించింది. గోరా మాటలు వట్టి మాటలు కావు, గోరా అవసరాలే. అతని ప్రసంగంలో రూపం, కదలిక, జీవం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, మాతృదేశ ప్రేమ ఉన్నాయి. అతని అభిప్రాయాలు నిరాకరించడం ద్వారా పరిష్కరించలేం. అవే గోరా. అతనేం సామాన్యుడు కాడు. నిరాకరించడానికి అతని మీద ఎలా తిరగబడగలదు? సుచరితలో విపరీతమైన సంఘర్షణ జరుగుతోంది. కన్నీరు ప్రవహించింది. అటువంటి స్థితిలోకి ఆమెను ఈడ్చి జాలి చెందకపోవడం ఆమె మనస్సును బాధించింది. బాధకు సిగ్గుపడింది. ఇక్కడితో గోరా 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.